డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. సో నేను ఇక్కడ అంటే నాకు బయట ఎక్కడికి పోయినా అందరు జైబాలే అంటున్నారు. సో అది సార్ నాకు ఇచ్చిన గిఫ్ట్, వీరసింహారెడ్డి టీం అందరు నాకు ఇచ్చిన గిఫ్ట్. రాజీవ్ కనకాల గారే మాట్లాడాలి ముందుకు తీసుకొచ్చారు. ఏదేమైనా పాత్రికేయ మిత్రులకి, అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులకి, బంధువులకి, ఫ్రెండ్స్కి, శ్రేయోభిలాషులందరికీ ముందుగా థ్యాంక్స్. అలాగే ఈ ఫంక్షన్కి మా డైరెక్టర్ మల్లినేని గోపిచంద్ గారు రావడం ఒక కళం తీసుకొచ్చింది. అలాగే రాధా మనోహర్ దాస్ గారు, హరే రామ్ హరే కృష్ణ, చాలా గొప్పగా ఉంది నిజంగా. నేను మామూలుగా ఈ ఫంక్షను ఏదో ఏం చేస్తాడులే ఈయన రాజశేఖర్ గారు కష్టాలు పడ్డాడు, ఇక్కడ కూడా కష్టాలతో ఏమైనా కుంటిగా ఏమైనా చేస్తాడేమో అనుకున్నా. కాదు, చూడండి వేదిక ఎంత కలర్ఫుల్గా ఉందో. సో నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఇందాక ట్రైలర్లో భరణి గారితో ఒక డైలాగ్ ఉంటుంది ఆయన వాయిస్తో, ఎవరికైతే దమ్ము ధైర్యం ఉంటుందో వాడికి హద్దు లేదురా అని. నేనేమంటానంటే ఎవరికైతే దమ్ము ధైర్యం ఉందో అతనే రాజశేఖర్ రావి అని నేను అంటాను. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాడు, ఇష్టంగా కష్టాలు పడి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. దానికి మెయిన్గా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ వీరేష్ గారు. సార్ ఒకసారి ముందుకు వస్తారు సార్. వీరేష్ గారు కంగ్రాచులేషన్స్, అండ్ రాజశేఖర్ కంగ్రాచులేషన్స్. సో వీరేష్ గారు, అలాగే మనోహర్ రావి గారు ఇంకో ప్రొడ్యూసరు, వీళ్ళందరూ వెనక నుంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకొక మెయిన్ సపోర్ట్ ఏంటంటే నా ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్ టైపు రండి సార్, మా జగన్ గారు, అనంతపూర్ జగన్ గారు, ఆయన కూడా ఈ సినిమాకి వెనక నుంచి గోల్డెన్ సపోర్ట్ చేశారు. ఇంతమంది సపోర్ట్ ఉంటే మీ ముందుకి 21న చాలా ధైర్యంతో, చాలా హద్దు లేదురా అనుకుంటూ మీ ముందుకు వస్తున్నాం. మంచి సినిమాని మీరు చూసి ఆదరిస్తారు నమ్మకం చాలా ఉంది. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయాను, కలర్ఫుల్గా ఉంది. ఆవిడ చెప్తూ ఉండింది స్టేజ్ కలర్ఫుల్గా లేదని. ఎస్తర్ గారు రావడంతో చాలా కలర్ఫుల్గా తయారైపోయిందని స్టేజ్. అలాగే అంటే గురుతుల్యులు భరణి గారికి నమస్కారం. ఆయన ఉంటే ఇంకా స్టేజు ఆధ్యాత్మికత అలాగే హాస్యం రెండు మిళితమై ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడేప్పుడు ఏముంటుందో చూద్దాం. నాకు రాజశేఖర్ గారు ఇందులో మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మీ సినిమాలో చేసే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న గొప్ప వాళ్ళందరికీ, కొందరు వెళ్ళిపోయారు గెస్ట్, మనం అందరికీ గుర్తు తెచ్చుకుంటూ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మన మీడియా మిత్రులందరికీ అండ్ ఐ థింక్ ఆర్టిస్ట్ ఫ్యామిలీ వాళ్ళు, వెల్ విషర్స్ అందరూ వచ్చారు. మీరు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజున పొద్దున ఇంత టైం తీసుకొని ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గుడ్ మార్నింగ్, ఐ థింక్ ఆల్మోస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా నేను తిట్టుకోలేదు, ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఒక టీం ఈ రోజు దాకా రావడానికి ఎంతో, మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు వచ్చేంత వరకు చాలా చెప్పుకోవాలని ఆలోచిస్తూ వస్తారు, కానీ ఇక్కడ వచ్చే వరకు ఎక్సైట్మెంట్ లో, స్ట్రెస్ లో చెప్పలేకపోతున్నారు. అందులోనే మనం తెలిసిపోతుంది ఎంత జర్నీ అయి ఉండొచ్చు, ఎంత స్ట్రగుల్ అయి ఉండొచ్చు. అందరూ మళ్ళీ చెప్పుకుంటున్నారు వాళ్ళ కష్టాలు, అంటే మాటల్లో చెప్పలేరు, మనం చూడలేం కూడా. బట్ ఆ జర్నీలో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంటుంది వాళ్ళ జర్నీలో ఎంత నొప్పిలు ఉంటాయి, ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి అనేది. సో అది అర్థం చేసుకున్నందుకు నాకు తెలిసి కనకల గారు కూడా అందుకే తొందరగా వస్తారు. అండ్ దట్ ఇస్ వై నాకు ఎంతసేపు ఉన్నా, ఎంత నొప్పి అయినా నాకు ఒక 1 hour నొప్పి అంతేగాని వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఈ ఒక్క రోజు వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక రోజు. సో అలాంటి రోజులో పంచుకొని ఇక్కడ ఉండడానికి నేను చాలా హ్యాపీ. ఈ సినిమాలో నేను వర్క్ చేయలేదు, ఆయన నాకు చెప్పగానే ఈ సినిమాకి కనెక్షన్ నాకు జగన్ గారు నాకు ఇంకో కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఆయన చెప్తే మన బాలకృష్ణ గారి ఫ్యాన్ అసోసియేషన్ అన్నమాట, అందరూ బాలయ్య బాబు ఫ్యాన్స్, అందరూ యాక్చువల్లీ అన్నిట్లో కూడా చాలా టాప్ లెవెల్లో ఉన్న ఫ్యాన్స్ అన్నమాట. సో అంత ప్రేమగా అభిమానంతో వచ్చి పిలిచినందుకు అండ్ వాళ్ళ ట్రైలర్, వాళ్ళ బ్యాక్ స్టోరీ, వాళ్ళ ఎలా ఈ సినిమా తీశారనేది చూసేటప్పుడు నాకు చాలా అంటే టచింగ్ అనిపించింది. బికాస్ ఆల్రెడీ చెప్పినట్టు చాలా మంది ఈ మధ్య కొత్త వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కొత్త సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. సో గ్రో అవ్వాలి ప్రతి ఒక్కరు. ఒక సినిమా పరిశ్రమ అంటేనే మన ఫ్యామిలీ, ద హోల్ ఇండస్ట్రీ ఇస్ వన్ ఫ్యామిలీ.
ఎవరు ఒకరు గెలవాలి లేదా ఇంకొకరు ఊడిపోవాలని కాదు. ప్రతి ఫ్రైడే ఎవరు ఒకరిదో ఇద్దరిదో అయిపోతుంది, కానీ ప్రతి ఫ్రైడే మన వాళ్ళే గెలుస్తారు. ఎవరు గెలిచినా మన వాళ్ళే. సో ప్రతి ఒక్కరు గెలవాలి, ప్రతి ఫ్రైడే ఎవరో ఒకరు మన వాళ్ళే గెలవాలి. అండ్ ప్రతి ఒక్కరు కష్టంతో పెట్టిన డబ్బు, కష్టంతో పెట్టిన వాళ్ళ కష్టాలు, హార్డ్ వర్క్, నిద్ర లేని నైట్స్ అన్నిటికీ ఒక ఫ్రైడే రిటర్న్ వస్తుంది. చాలా మల్టిపుల్స్ లో రిటర్న్ వస్తుంది. అలాంటి సినిమా ఈ హద్దు లేదు అవ్వాలని నా కోరిక. మీ కెరియర్ స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ ఫ్రైడే మన సినిమా రిలీజ్ ఉన్నప్పుడు నేను అదే చెప్పాను, జనాలకి ఏదో ప్రతి ఫ్రైడే సినిమాలు చూస్తుంటారు, ప్రతి ఫ్రైడే ఎవరో ఒకరు వస్తున్నారు, అన్ని ఒక సినిమాల్లో ఒక సినిమా ఇది అని వాళ్ళ థాట్ ఉంటుంది. బట్ ఎంతో మందికి ఫస్ట్ సినిమా, లైఫ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఒక మైల్ స్టోన్ అయిపోతుంది లైఫ్ లో, ఒక కొత్త ఓపెనింగ్, మరొక జన్మ. సో ఈ ఫ్రైడే March 21 హద్దులేదురా రాబోతుంది. రాజశేఖర్ గారు అనే ఒక కొత్త డైరెక్టర్ మీకు పరిచయం అవుతున్నారు. మన వీరేష్ గారు కొత్త ప్రొడ్యూసర్ మీకు పరిచయం అవుతున్నారు. చాలా కొత్త ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు. వచ్చి సినిమా చూడండి. అందరికి మీరు కొనే ఒక టికెట్ మీకు సినిమా టికెట్, కానీ వీళ్ళ కెరియర్స్ కి అది టికెట్. సో దే విల్ స్టార్ట్ దేర్ కెరియర్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఆ ఒక్క టికెట్ కొనండి, వచ్చేయండి. అలాంటి డబ్బులు మనం ఎంతో చాలా థింగ్స్ కి, మన స్వార్థి సెల్ఫిష్ థింగ్స్ కి స్పెండ్ చేస్తాము, వేస్ట్ చేస్తాము. ఇది ఒక కాంట్రిబ్యూషన్ లాగా వచ్చి చూడండి, ఎంతో మందికి సపోర్ట్ అయిపోతుంది. సో 21 March కి థియేటర్స్ కి వెళ్ళి హద్దు లేదురా సినిమా చూసి మన సినిమా వాళ్ళందరినీ గెలిపించండి అని మీ అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా నటుల్ని తెర మీద చూడడం, వాటిని ఆనందించడం, కానీ ఈ మధ్య సినిమా వాళ్ళతో సినిమా హాల్లో ఉండాల్సి వస్తుంది. నిజ జీవితంలో నటుల్ని కలవడం, అందులో బాగా హృదయానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని కలవడం చాలా ఆనందంగా ఉంది. దిస్ క్రెడిట్ గోస్ టు మా రాజశేఖరు. అర్ధరాత్రి చాటింగ్ చేస్తాడు, అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. నేను ఇప్పుడు ఫోన్ ఎత్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు, ఎక్కడో ఇరికిస్తాడు, ఎక్కడ పిలుస్తాడు అని నేను ఎత్తను. కానీ ఆ వాయిస్ మెసేజ్ పెట్టాడు తెలివిగా, ఆ ఫోటో పెట్టాడు 21 అని. నేను విలాసం వచ్చింది, నేను రేపు వెళ్ళిపోతాను, ఏమనుకోకున్నాను, నేను రాలేను, ఎక్కడ ఉంటాను పల్లెలో అని చెప్తే వాయిస్ మెసేజ్ పెట్టాడు, కాదు గురుగారు ఎల్లుండే 17 అని. బతికిచ్చావు, నా నీళ్ళు పోసావు అని. అది కార్యక్రమానికి రావడం, భరణి గారు ఇందాక చెప్పినట్లు గులాబీలు ఇక పైన పోస్తాయి. ఎందుకంటే భరణి గారి ప్రస్తావన ఒకటి తేవాలి. వాళ్ళ నాన్నగారు ఆయన ఒక ఉద్యోగం చేయించారు, ఆ పెయిన్, చెయ్యి కుండు పడిపోవడం, ఇవన్నీ విన్నాం. అలాగే నో పెయిన్ నో గెయిన్. కాబట్టి ఆ పెయిన్ నువ్వు తీసుకున్నావు, ఇకపైన అంత గెయిన్ ఉంటుంది. నీ బ్రెయిన్ అలా వాడేవు కాబట్టి చక్కగా ఈ సినిమా థీమ్ ఏమిటి అని చెప్పాడు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఎందుకంటే అలాగే ఇప్పుడు భరణి గారు ఇంకో మాట చెప్పారు, ఒక్కడే, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట, ఒక్కడే ఉంటారా ఫ్రెండ్ అని. ఆ ఒక్క ఫ్రెండ్ ఎవరనేది భగవద్గీతలో చెప్పారు. ఇందులో కూడా ఈ డాక్టర్ క్యారెక్టర్ వేసిన మా అశోక్ గారు ఆ పాత్ర కృష్ణుడి పాత్ర, ఆశీష్ వచ్చి అర్జునుడి పాత్ర. మనందరికి కూడా లోపల ఉండేటువంటి హృది సన్నివిష్ణు అని చెప్తారు భగవద్గీతలో. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మనందరి లోపల ఉన్నాడు. మనం చాలాసార్లు విన్నాం కూడా. ప్రపంచం అంతా మనం వాళ్ళని ఏదో నటులు అని అనుకుంటాం, కానీ మనకంటే వాళ్ళు బాగా నటించలేరు. అవునా కదా? మనం రోజు నటిస్తాం, వాళ్ళు ఓన్లీ సినిమాల్లోనే నటిస్తారు. అవునా కదా? అందుకనే భగవద్గీతలోనే చెప్పారు, జంతరగాడు బొమ్మలను ఆడించు రీతి మనందరినీ భగవంతుడు ఆడిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా కొమ్ములు విసిరితే ఓడిస్తూ ఉంటాడు. అందుకని వినయంగా ఏ విజయం వచ్చినా వినమ్రతతో తీసుకుంటూ మనం ఇంకా ముందుకెళ్ళాలి. అలాగే వీరేష్ గారు, రాజశేఖరు, వీళ్ళ బ్రదరు, వీళ్ళందరూ నిన్న వచ్చి కలిశారు. అమ్మా ఆ విషయం ఉంది, ఎందుకంటే ఒక పర్టిక్యులర్ విషయం ఉంది. అనంతపురం జగన్ గారు
మీ అందరితో నన్ను ఒక మంత్రం చెప్పించమన్నారు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు విఘ్నం రాకూడదు. విజయం వస్తే ఏమవుతుందంటే ముందుకెళ్తాం, విఘ్నం వస్తే డేలా పడతాం. మనందరం అప్ అండ్ డౌన్స్లో అప్సెట్ అయిపోతుంటాం. కానీ వాస్తవానికి ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ వస్తే అప్సెట్ అవ్వకూడదు, అప్పలోకి వెళ్ళి సెట్ అవ్వాలి. అలా అవడానికే నీ ప్రయత్నం. అలాగే సెట్ అవుతావు, తర్వాత హిట్ అవుతావు. గట్స్ ఉన్నాడు హిట్స్ ఇవ్వగలడు అని నిరూపించుకుంటావు కూడా. సో ఈ సినిమా రేపు 21 హిందీలో ఏమంటారు? ఇక్కీసే కదా. సో చిక్కీస్ తింటూ ఎక్కిస్తున్నాడు, మనం అంతా లక్కీస్ అవుదాం. సో నేను రాలేకపోవచ్చు, ఎక్కడ ఉంటాను. కానీ ఇది స్నేహం విషయంలో హద్దులు ఎదురా అంటూ అద్భుతమైనటువంటి టైటిల్ పెట్టారు. ఎందుకంటే మనందరం కూడా చాలా సాధించగలం. స్వామి వివేకానంద చెప్పారు, ప్రతి జీవిలో కూడా దివ్యత్వం గర్భితంగా ఉంది. దీన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం. మనం ఎంత సాధించినా ఇంకా చాలా సాధించగలిగే కెపాసిటీస్ ఉన్నవాళ్ళం. కాకపోతే లేజీ అయిపోయి క్రేజీ అయిపోయి మన యొక్క శక్తిని మనం మర్చిపోతుంటాం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ శక్తిని మనం బయటికి తెచ్చుకుని మనం ఎందుకు వచ్చామో ఈ భూమి మీదకి అది ఫుల్ఫిల్ చేసి వెళ్ళాలి. ఆ ప్రయత్నంలో భగవద్గీత మనకి చాలా తోడ్పడుతుంది. మా అనంతపురం జగన్ గారు ఒక శ్లోకం చెప్పన్నారు, మనం అందరం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఉగ్రం. ఈ సినిమా విజయం పొందాలని నరసింహస్వామిని మనం ప్రార్థిస్తూ, ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ నరసింహ జై నరసింహ, జై జై నరసింహ. ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలాగే ఇక్కడ మనం శివుణ్ణి తలుచుకోకుండా ఉండలేం. ఎందుకంటే ప్రతి తెలుగువాడు ఈ మధ్య కాలంలో శివరాత్రి నాడు శివుడితో పాటు మనం తనికెళ్ళ భరణి గారు రాసిన ప్రతిదీ తలుచుకుంటాం. మొన్న కూడా శివరాత్రి తలుచుకున్నాం. ఎందుకంటే ఇదంతా ఆటేగా. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. కాబట్టి ఈ ఆట ముగిసిపోయే లోపల మనం వేటాడేసి మనం ఎందుకు వచ్చామో అది మనం పొందే ప్రయత్నం చేద్దాం. ఆ విషయంలో భగవంతుడి యొక్క తోడ్పాటు మీ చిత్ర బృందానికి అందరికీ ఉండాలని. అలాగే రాజీవ్ కనకాల గారితో చెప్పాను, మీ పేరు విన్నప్పుడల్లా నాకు రాముడు గుర్తొస్తాడండి అని. ఎందుకంటే అన్నమయ్య కీర్తనలో చాలా బాగుంటుంది. రాజీవ నేత్రాయ రాఘవాయ నమో, సౌజన్య నిలయాయ జానకీశాయ. ఆయన సుమాషియ కదా, మరి సుమకి ఈశ్వరుడు కదా ఆయన. అందుకని మనం అందరం కూడా ఆనందంగా ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలని, చిత్ర మాధ్యమం ద్వారా ఎన్నో అదే ఇందాక బర్ని గారు చెప్పినట్లే మిథునం సినిమాని నాకు అది ఉన్నట్టు తెలీదు. అంటే సినిమాల విషయం మనకి తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఒక స్వామి నన్ను తినేశారు, మీరు చూడాలని కూర్చోబెట్టి చూపించారు. ఇంక తర్వాత నేనే చూస్తూ ఉంటాను. ఎందుకంటే మన జీవితంలో ఉన్నటువంటి విషయాలు అందులో చూపిస్తూ ఉంటారు. ఇంకా విక్రమార్కుల్లో రాజీవ్ కనకాల గారిని, స్వామిలో రాజీవ్ కనకాల గారిని, డిఫరెంట్ కదా, అన్నీ చూడాలి కదా. నటుడు అంటేనే అది కదా, నటుడు అంటేనే అది కదా. ఒక్క మాట చెప్పాలనిపించింది. ఇందాక పెద్ద ఎన్టీఆర్ శివుడు మీరు చూపిస్తే ఎప్పుడో లాంగ్ ఎగో విన్న మాట, ఓ గొప్ప దర్శకుడు
ఈ ప్రపంచానికి పరిచయం కాలేదు అన్నారు ఒక ఆయన. ఎవరండి అంటే ఆయన్ని తొక్కేశారు అన్నారు. ఎవరు అని అడిగారు. అడిగితే ఎన్టీఆర్ అన్నారు, పెద్ద ఎన్టీఆర్. ఎవరు తొక్కేశారు అన్నారు. ఆయన తొక్కేవాడు ఎవరు లేడుగా, ఆయనలో ఉన్న నటుడే అన్నారు. కదా ఆయన 20 పైన సినిమాలు ఏమో దాదాపు 18 డైరెక్ట్ చేస్తే. సో సినిమా మాధ్యమం మనందరి హృదయాల మీద చాలా బాగా పడుతుంది. అది గుండమ్మ కథ కావచ్చు, లేకపోతే ఒక లవకుశ కావచ్చు, ఒక మిథునం కావచ్చు, అలాగే ఈ హద్దులేదురా కూడా అందరి హృదయాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, మా వీరేష్ గారికి వీర విజయాన్ని ఇవ్వాలని, ఆ టైగర్ హిల్స్ లా మీరు కూడా హద్దు లేకుండా ముందుకెళ్ళాలని, ఇంకా చాలా సినిమాలు తీయాలని, సినిమా ద్వారా పాజిటివ్గా ప్రపంచానికి సందేశం ఇవ్వాలని. అలాగే మీరు తెలివైన వాళ్ళు మరీ కూర్చోబెట్టి మొదపులా కాకుండా మంచి థీమ్తో, మంచి మ్యూజిక్తో, వారి పేరేమిటి మిత్రులైతే కమల్ గారు, వారు ఎక్కడున్నా ఈ సందర్భంలో వారి ఆత్మ ఆనందపడుతుందని కోరుకుంటూ, ఒకటి మర్చిపోయాను, మా గోపీచంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే చేశారు. మీరు ఇంకా ఇంకా తప్పనిసరిగా శ్రీకృష్ణ మద్రస్తు. మీరు చాలా అంటే అంటే నేను ఆ సినిమా కొంచెం చూశాను, బిట్టు వీరసింహారెడ్డి. అదొక వస్తుందిగా ఒక మాట, సాహసం, రాజసం, అది బాగుంటుంది. అలా మనందరం కూడా చాలా గొప్ప వాళ్ళకి వారసులం, అది మర్చిపోకండి. ఈ నేల చిన్న నేల కాదు, చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల. ఒక్క ముక్క చెప్పి నేను ముగిస్తాను. పల్లెటూరి పిల్ల అనే సినిమా 52లో వచ్చింది. ఇందులో చాలా మంది పుట్టిండ్రు, బహుశా మా పెద్దనాన్నగారి లాగా మీరు అప్పుడు పుట్టారు. సో మా పెద్దదికి ఇక్కడ. సో అందులో ఒక పాట ఉందండి, చాలా అద్భుతం. రచించిన ఆయన ఒక కమ్యూనిస్ట్, ఆయన పేరు కృష్ణ గారు, మంగళగిరి ఎమ్మెల్యే అప్పుడు. ఏమిటంటే అది, వీర రక్తపు ధార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీ బోడోయ్, తాండ్ర పాపయ్య గూడ నీ బోడోయ్. ఆ పాట చివర్లో చెప్తారు, స్వతంత్రం వచ్చిన కొత్త కాబట్టి, ఓ తెలుగోడా నువ్వు చుక్కాని అయి ఈ దేశ నావను నడపాలి అని. అలా పివి నరసింహారావు గారు లాంటి వారు నడిపారు. అలాంటి వారికి మనం ఆ గౌరవాన్ని కూడా కొనసాగిస్తాం. అలా ఈ తెలుగు నేల మీద చాలా మంది మనకు ఆదర్శప్రాయాలు ఉన్నారు. మనం కూడా వారి బాటలో నడిచి మన ధర్మాన్ని, మన సంస్కృతిని మర్చిపోకూడదు. తెలుగువాడికి దేనికి అతను ఒక సింబాలిక్ అంటే చెప్పారు, తెలుగువాడికి బాగా తెలిసింది ఏమిటంటే పంచ కట్టడం, పంచి పెట్టడం, పంచాక్షరి జపించడం. అలాగే వాడు మగాడ్రా బుజ్జి అని పంచులు కొట్టడం, మరి అంతేగా. సో ఇక్కడ రాజశేఖర్ త్వరలో భరణి గారు ఈ ధరణ మీద ఇచ్చిన ఆ గొప్ప డైలాగ్కి వీడు మగాడ్రా బుజ్జి అలా అనిపించుకుంటాడు. అది ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హర హర మహా. చాలా సంతోషం, ఎందుకంటే అందరూ డైరెక్టర్ గురించి చాలా కష్టాలు పడ్డా అంటే సినిమా ఇండస్ట్రీకి రావడం అంటేనే కష్టాలు. ఫస్టే పడిపోయాడు కాబట్టి ఇంకా, ఎందుకంటే అందమైన గులాబీ కావాలంటే బోల్డ్ అన్ని ముళ్ళు ఉండాలి కదా. సో ముళ్ళ పార్టీ అయిపోయింది కాబట్టి 21వ తారీఖు రిలీజ్, అప్పటి నుంచి గులాబీలు పూస్తాయని అనుకున్నాం. తప్పదు, ఎందుకంటే ఇక్కడ తేలిగ్గా ఏది కాదు, నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ అమెరికా అంటారు, నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. ఏదైనా కష్టం తాలూకా ఫలితంలో ఉండే మజాయే వేరు. కాబట్టి ఈ ప్రతి కష్టం మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో రాజశేఖర్ 1కి 10 సార్లు ఇవాళ రమ్మని నన్ను పిలిచాడు. నేను ఇవాళ ఒక్కరోజే నాకు సెలవు. సరే అయినా సరే పాపం అతను ఒక్క మాట అన్నప్పుడు నాకు చూపు అనిపింది, సార్ చిన్న సినిమా సార్ ఎంకరేజ్ చేయండి అన్నాడు. నాకు చిన్న సినిమా అనగానే ఒక జల్లు మంది, ఎందుకంటే నిజంగా ఈ కుర్రాళ్ళు ఎన్నో ఆశలతోటి, ఆశయాలతోటి, ఎన్నో కళలతోటి, ఎన్నో ఉద్యోగాలు మానుకుని
ఎందుకు లక్షల రూపాయలు వచ్చే శాలరీస్ అన్ని మానేసుకుని ప్యాషన్ తోటి వస్తున్నారు. ఇవాళ వస్తున్న చాలామంది చాలా పెద్ద సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా పెద్ద సక్సెస్ అవుతున్నాయి, అవ్వాలి కూడా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కొంచెం ఊపు. కాబట్టి ఈ రాజశేఖర్ ఖచ్చితంగా అన్నట్టు డైలాగ్స్ చాలా 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 బాగున్నాయి. నేను నువ్వు రాసావు అనుకోలేదు, అందులో రైటర్ రాశారేమో అనుకున్నా. ముఖ్యంగా స్నేహం గురించి చాలామంది స్నేహితులు ఉంటారే, అందులో నిజంగా స్నేహితుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. మా నాన్న అంటుండేవాడు చాలా, అది స్నేహితులు అని ప్లూరల్గా ఉంటారు, ఎవరు దేర్ ఆల్ అక్వైంటెన్స్, ఒక్కడే ఉంటాడు నీకోసం ప్రాణం. అంటే నీకేదైనా కష్టం వస్తే నీకు గుర్తొచ్చి ఒక్క నంబర్ ఉంటే నువ్వు ధన్యుడి జీవితంలో. మనకి నంబర్లు ఉండవు, ఊరికి అవకాశాలు మనం బాగున్నప్పుడు వచ్చేవాళ్ళే తప్ప కష్టాల్లో కన్నీళ్లు చూడడానికి వచ్చేవాడు నేనున్నా నీకు వెనకాలను వాడు స్నేహితుడు. నాకు తెలిసి ఆ బేస్ అయిన కథ అనుకుంటాను. పాట కూడా చాలా చాలా అంటే స్నేహం మీద చాలా పాటలు వచ్చాయి. బట్ వింటూ ఉంటే ఆ లిరిక్ చదువుతుంటే రాంబాబు చాలా బాగా రాసేవాడు. వండర్ఫుల్. ఎందుకంటే ఈ సంగీత సాహిత్యాలే కదా ఏదైనా. పాపం నాకు ఇంకా విషాదం అంటే ఇంత చక్కటి సంగీతం అతను పాపం మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోవడం అనేది నిజంగా పాపం ఎక్కడో ఆయన ఆత్మ అక్కడి నుంచి వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మంచి సంగీతం కూడా అందించాడు అతను. అలాగే వాళ్ళ మ్యూజిక్ మీద రాజీవ్ కనకాల. రాజీవ్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్, ఎందుకంటే అండర్ ప్లే చేస్తాడు. ఆ రీల్ స్టైల్ స్టేజ్ నుంచి వచ్చిన వాడు కాబట్టి సంభవం అంటే అది వాడికి చెప్పాను చాలాసార్లు. ఇంకా అంటే వాటిలో నిజంగా ఉన్న తపనని బయటికి తీసే డైరెక్టర్ ఇంకా నాకు సంభవం ఇంకా నాట్ హ్యాపీ విత్ వస్తుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వేదికను అలంకరించిన వాళ్ళు, ఈ ముఖ్యంగా ఇలాంటి డైరెక్టర్కి అలాంటి సపోర్ట్ బళ్ళారి నుంచి వచ్చిన మా నిర్మాత గారు గాజుల వీరేష, వీళ్ళిద్దరూ వచ్చారన్నమాట ఇంటికి నన్ను పిలవడానికి. ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి సినిమా సక్సెస్ అవుతే కావాల్సిన సినిమాలు వేయడానికి ధైర్యం వస్తుంది. వస్తే 10 మంది ఒక సినిమా తీస్తే కొన్ని వందల మందికి ఉపాధి అంచేత ఒకరి ఎంటర్టైన్మెంట్తో పాటు కడుపు కూడా నింపే ఒక అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా జర్నలిస్టులకి కొత్త వాళ్ళు కాబట్టి కాస్త ప్రసార మాధ్యమాల ద్వారా బాగా ఎంకరేజ్ చేయండి. అలాగే కొత్త హీరోలు ఇద్దరు కొన్ని ఎన్నో ఆశలతో వస్తున్నారు జీవితంలో. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. ప్రతి ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళకి. పాప కూడా ఏదో పాట పాడిందని విన్నాను, చిరంజీవి. వాగ్దేవి అంటే సరస్వతి, సార్థకనామ రాధా మనోహర్ గారు వెంటనే అన్నారు, వాగ్దేవి అంటే సార్థకనామల దేవరాలు అని. మంచిది. ఇలాంటి చిన్నవాళ్ళు కూడా అంటే పిట్ట కొంచెం కూత ఘనం అంట, అలాగా మంచి పాటలు. ఈ అందరికీ ఈ వేదికని ఆశీర్వదించడానికి వచ్చిన, నేను చాలా కాలంగా ఆయన టీవీలోనూ షార్ట్స్లో చూడడం, పర్సనల్గా ప్రత్యక్షంగా చూడడం, రాధా మనోహర్ గారిని ఇదే ఆయన వస్తూనే నా మిథునం గురించి మాట్లాడడానికి చాలా సంతోషం వేసింది. అంటే సినీ మాధ్యమం ఎంత పవర్ఫుల్ అంటే సామాన్య ఒక స్ట్రాంగ్ విషయం ఏదైనా చెప్పదలుచుకుంటే సినిమా నుంచి మించిన పవర్ఫుల్ మీడియం ఏమీ లేదండి. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. దురదృష్టవశాత్తు నెగిటివ్నెస్ ఎక్కువ తీసుకుంటారు. బట్ దెర్ ఇస్ సో మచ్ పాజిటివిటీ ఇన్ ద ఫిల్మ్. హద్దులేదురాకి హద్దు ఉండకూడదని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శుభం భూయాత్ శివోహం. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. అలానే ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ గెస్ట్కి ఎవరు పిలవాలో అనే ఆలోచన రావడం ఫస్ట్ వచ్చిన థాటే గోపి అన్నయ్య మూవీస్ చూస్తుంటాం, చాలా సాఫ్ట్గా బయట కనిపిస్తారు కానీ ఆ మూవీలో అసలైన పవర్ చూపిస్తుంటారు. అలానే ఈ సినిమా కూడా ఫ్రెండ్షిప్ అన్నట్టు ఉంటుంది కానీ లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఆ సినిమా పవర్ ఏంటో అర్థం అవుతుంది అనమాట క్లైమాక్స్కి వెళ్ళేసరికి. అండ్ అలానే పిలవగానే వచ్చిన చాలా రోజుల క్రితం షూటింగ్ జరిగింది కానీ పిలవగానే వచ్చిన మన రాజీవ్ గారు, నిజంగా చాలా థ్యాంక్స్ అండి రాజీవ్ గారు. అలానే తనిఖీల బర్ని గారు, మన రాధా మనోహర్ గారు పిలవగానే ఇంకా వేరే ఆలోచన లేకుండా వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. అలానే మన ఈశ్వర్ గారు, నా ఫ్రెండ్స్, నా టెక్నీషియన్స్ అందరూ వచ్చి నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి. థ్యాంక్ యూ. అండ్ నేను ఒక చిన్న విషయం చెప్పేసి ఇంకా సెలవు తీసుకుంటాను. ఈ హద్దు లేదు అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది.
ఆ అంబిషన్ మనం ఎప్పుడు లోపల పెట్టేసుకొని ఆ పక్కింటోడి కోసమో ఈ పక్కింటోడి కోసమో అమ్మ కోసమో నాన్న కోసమో చెల్లి కోసం అక్క కోసమో జాబుల్లో దిగేసి లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తూ ఇష్టం లేని బతుకులు బతుకుతున్నారు చాలా మంది. దయచేసి ఎవరి కోసం బతకద్దు, ఇది మీ లైఫ్ ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చిన జీవితం ఇది. మీకు నచ్చినట్టు బతకండి, ఎవరి కోసం బతకద్దు. హలో, రేపు నీకు ఏదైనా జరిగితే ఎవడు పట్టించుకోడు, కానీ నీ జీవితం నీకు నచ్చింది చెయ్యి, ఉన్న రోజులు నచ్చినట్టు బతుకు. అందుకని హద్దులు ఎదురని పెట్టాను. దయచేసి హద్దులు పెట్టుకోవద్దు, లిమిట్స్ పెట్టుకోవద్దు. పడేంత కష్టపడండి, ఎంత వీలైతే అంత పడండి, ఎంత పాసిబిలిటీ అంత పడండి, కానీ లక్ష్యం జరుగుతున్న వరకు మాత్రం హద్దు లేదురా. చాలా మంది అంటే ఆకాశం హద్దు అనేది లేదండి. ఈ లక్ష్యం పెట్టుకున్నప్పుడు హద్దు పెట్టుకోవద్దు, ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వద్దు. అలానే ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే కారణం మా అమ్మ నాన్నండి. బేసిక్గా వాళ్ళకి థియేటర్కి వెళ్ళి సినిమా వచ్చేటప్పుడు తెలుసు, కానీ సినిమా అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు ఎన్నో మాటలు పాడుతున్నా సరే నాకు చెప్పిన మాట ఒకటే, నువ్వేంటో వాళ్ళకి చూపించు, సినిమా తీసి నువ్వేంటో వాళ్ళకి చూపించు, అంతే. అంత సపోర్ట్ చేసిన అమ్మా నాన్నకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను, రుణం తీర్చుకోలేనండి నిజంగా. థ్యాంక్స్ అమ్మా నాన్న. అలానే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక చిన్న వార్డ్ చెప్తానండి. మన నిజ జీవితంలో మనం అమ్మ కడుపులో నుంచి ఒక రూపం ఏర్పాటు చేసుకుని ఈ ప్రపంచానికి రావడానికి ప్రతి మనిషికి ప్రతి జీవికి ఒక 9 నెలలు పడుతుందండి ప్రపంచం చూడడానికి. కానీ సినిమా వాడికి ఒక డైరెక్టర్ కానీ ఒక హీరో కానీ లేదా ఒక ప్రొడ్యూసర్ కానీ వీళ్ళకి ప్రపంచానికి తెలియాలంటే మినిమం 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు టైం పట్టిందండి. సో అప్పటి వరకు ఓపిక పట్టి చేయగలిగితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరగడానికి, ఈ సినిమా ఇక్కడ రావడానికి నాకు సపోర్ట్ చేసిన మా వీరేష్ అన్నయ్య ప్రొడ్యూసర్ గారు చాలా అంటే చాలా, తను ఒక సినిమా చేసి దానికంటే ముందు ఈ కథ నచ్చి ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి ఇది తను ఫస్ట్ గా తీసుకొచ్చి కంప్లీట్ చేసి 21st మీ ముందు తీసుకొస్తున్నారంటే కారణం వీరేష్ అన్నయ్య. అలానే జగన్ అన్నయ్య ప్రతి నిమిషం నాకు సజెషన్స్ ఇస్తూ నా ప్రాజెక్ట్ లో సపోర్ట్ చేస్తూ అందరిలాగా నాతో ఉండి ఇక్కడ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలానే తిరుగు అన్నయ్య, అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆశీష్ గాంధీ, అశోక్, మా కృష్ణార్జునులు చాలా బాగా సపోర్ట్ చేశారు. రితిక, వర్ష చాలా బాగా చేశారండి. అలానే అరవింద్ భయ్య చాలా బాగా చేశారు. నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారండి. సినిమాలో 2 రకాల మనుషులు ఉంటారండి. ఒకటి ఏంటంటే నాకేమి ఇస్తాం నేనేం చేయాలనుకునే టైపు, వాళ్ళు ఏం చేసి పనిచేసి వెళ్ళిపోతారు. ఇంకోళ్ళు చాలా రేర్గా ఉంటారండి, ఏం చేద్దాం ఎలా చేద్దాం అని అడుగుతారు కదా. అలాంటి వాళ్ళే నాకు దొరికారు. మా ఎడిటర్ కానీ, మా కెమెరామ్యాన్ కానీ, మా డాన్స్ మాస్టర్ కానీ, ఎవ్రీథింగ్. మా మ్యూజిక్ డైరెక్టర్ కమల్ గారు కానీ, ఈరోజు ఆయన మధ్యలో లేక కానీ నాకు తెలిసి ఆయన ఇక్కడే ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన లేకపోయి నేను పాటలు ఎప్పటికీ మనకు గుర్తుంటాయి. అలానే నా మిత్రుడు రాంబాబు గోసాల చాలా అంటే చాలా అండి. నాట్ ఓన్లీ రిజిస్టే కాదు, ఒక ఫ్రెండ్ లా ఉంటూ ఏ ప్రాబ్లం వచ్చినా నాతో షేర్ చేసుకుంటూ నన్ను ఇక్కడ దాకా నీకు వస్తున్నప్పుడు నాతో ఉన్న ఒక ఫ్రెండ్ ఎవరున్నా అంటే, ఇండస్ట్రీ ఫ్రెండ్ ఎవరున్నా అంటే రాంబాబు అండి. నిజంగా అందరికి థ్యాంక్ యూ, అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులందరికీ నమస్తే. అలానే వేదిక మీద ఉన్న గురువు గారు రాధా మనోహర్ దాస్ గారికి, అలానే ఇప్పుడే వెళ్ళిపోయిన ఇంకొక గురుతుల్యులు తనికల భరణి గారికి, అలాగే నాకు ఎంతో ఇష్టమైన ఆర్టిస్టు బ్రదర్ తనకి చాలా వీరసింహారెడ్డిలో ఒక చిన్న అంటే రాజు గారితో నేను వర్క్ చేయలేదు, ఫస్ట్ టైం నేను చేశాను సినిమా. వీరసింహారెడ్డిలో ఒక 2 సీన్స్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. నేను ఇతనితో ఇంకా ఎందుకు డైరెక్ట్ చేయలేదు ఇన్ని రోజులు అని అనుకున్నా, అంత మంచి ఆర్టిస్టు. అలాగే ఈ వేదిక మీద ఉన్న ఈస్తర్కి, తర్వాత అలానే రాజశేఖర్ కుటుంబ సభ్యులు, అలానే మొత్తం జగన్, అలానే ప్రొడ్యూసర్ అందరికీ విషెస్ చెప్తూ, హద్దు లేదురా రాజశేఖర్ ఒకసారి ఇట్లారా, నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు అనిపించలేదు, బాగా చేసావు. అండ్ నాకు అమ్మ రాజశేఖర్ వాళ్ళ మదర్ ఫాదర్కి మీకు చెప్తున్నా, మీ అబ్బాయి సినిమా బాగా తీశాడు కనిపిస్తుంది, మంచి సినిమా అవుతుంది. జగన్ చెప్తూ ఉన్నాడు ఇప్పుడే, వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడి రాజశేఖర్ని వాళ్ళు వెనక నుంచి అంత ప్రోత్సహించారని. ఏదైనా ఒక డైరెక్టర్కి ఫస్ట్ ఫిలిం అనేది ఒక బర్త్ లాంటిది. అంటే నాకు నా ఫస్ట్ ఫిలిం డాన్స్ సీను అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను.
అది ఆ సినిమా ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్లు కొట్టినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు కొట్టినా, ఫస్ట్ సినిమా ఈజ్ బెస్ట్. అంటే మనకు అవకాశం ఇచ్చిన సినిమా, మన సినిమా ఇండస్ట్రీకి తెలియజేసే సినిమా అదే. అది ఆ మూమెంట్ నాకు ఇప్పుడు రాజశేఖర్ కూడా అలాంటి మూమెంట్లోనే ఉన్నాడు. ఒక ఫస్ట్ డైరెక్టర్గా హద్దులేదురా అని ఒక మంచి ఫ్రెండ్షిప్ మీద తీసుకున్నాడు. దేనికైనా హద్దు ఉంటుందేమో కానీ ఫ్రెండ్షిప్కి హద్దు ఉండదు, లిమిట్స్ ఉండవు, బార్డర్స్ ఉండవు. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు మనం దేనైనా జయించగలం అని చెప్తారు మామూలుగా. అలానే ఒక మంచి కాన్సెప్ట్ తోటి సినిమాలో ట్రైలర్ చూస్తున్నప్పుడు ఫ్రెండ్షిప్తో పాటు మంచి యాక్షన్ కూడా ఉంది. డ్రాగన్ ప్రకాష్ చేసినట్టున్నారు, చాలా బాగుంది యాక్షన్ కూడా. అలానే ఈ సినిమాలో హీరోగా చేసిన ఆశీష్ గాంధీ, తను నా విన్నర్లో చేశాడు. తర్వాత నుంచి మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అలానే అశోక్కి, మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలానే వీరేష్, ప్రొడ్యూసర్ వీరేష్ ప్యాషన్ తోటి బిజినెస్ నుంచి వచ్చి ఈ సినిమాని చేయటం, ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే రాజశేఖర్, నేను బాలయ్య బాబుకి ఎంత పెద్ద ఫ్యాను, రాజశేఖర్ కూడా బాలయ్య బాబుకి ఎంత పెద్ద ఫ్యాను. నేను ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం అనంతపురం జగన్ బ్రదర్. ఇతనికి నాకు ఫ్రెండ్షిప్ హద్దు ఉండదు, హద్దు లేదురా. అలానే వీరేష్ కానీ, తర్వాత రాజశేఖర్, తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా అందరికీ, అలానే మా జయబాలయ్య పాట పాడిన తనకి, తర్వాత కరీముల్లాకి, రాంబాబుకి, అలానే అరవింద్కి, అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈ సినిమా మార్చి 21 రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. చిత్ర యూనిట్కి ప్రతి ఒక్కరికి పేరున సమయం తక్కువ ఉంది. ముఖ్య అతిథులు అందరి పేర్లతో వాళ్ళు చేసిన కష్టాన్ని, వాళ్ళ గురించి అందరూ చెప్పారు. ఇక్కడ నేను ఇవాళ ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి ఒక్కరూ నా గురించి, నా పేరు మాట్లాడుతున్నారంటే, హద్దు లేదురా అనే చిత్రం పూర్తిగా ఇద్దరు స్నేహితుల కథ. ఒక స్నేహితుడు కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనకు మొదట గుర్తుకొచ్చేది ఫ్యామిలీ మెంబర్స్ కంటే ముందు ఫ్రెండ్ గుర్తుకొస్తాడు. అట్లా తమ్ముడు లాంటి ఫ్రెండ్ రాజశేఖర్ ఇబ్బందులు ఉన్నాడు ఈ సినిమా గురించి అన్నప్పుడు వెంటనే మన టైగర్ హిట్స్ ప్రొడ్యూసర్ గాజుల వీరేష్, నా ఆత్మీయ సోదరుడు, నా సోదర సమానుడు. నిజంగా అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి రావాలి. ఒక ఉన్నతమైన విలువలు, కమిట్మెంట్, చాలా ఆనెస్ట్గా ఉంటాడు. ఇలాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఇండస్ట్రీలో చాలా మందికి ఉపాధితో పాటు చిత్ర పరిశ్రమకు గౌరవం కూడా వస్తుంది. నిజంగా గాజుల వీరేష్ గారికి, హీరో ఆశీష్ గాంధీ గారికి, అశోక్ గారికి, హీరోయిన్స్ వర్ష గారికి, రితికా గారికి, లిరికిస్ట్ రాంబాబు ఘోషాల గారికి, అలాగే మా సింగర్ జయబాలయ్య సింగర్ కలీముల్లా గారికి, ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషించిన గురువర్లు తనికెళ్ళ భరణి గారికి, మా అన్నయ్య రాజీవ్ కనకాల. వాళ్ళు రాజీవ్ కనకాల పెర్ఫార్మెన్స్ థియేటర్లో చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి ఆయన శాశ్వతంగా ఎన్నో ఆయన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ చిత్రం చాలా అందరికీ దగ్గర అవుతుంది. అలాగే అరవింద్ గారికి అద్భుతంగా ఆయన నటన మనకందరికీ తెలిసిందే. అలాగే ఇక్కడికి ఇవన్నీ చెప్పాలంటే రాజశేఖర్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రత్యేకంగా నేనే ఒక వేదిక ఏర్పాటు చేసి చెప్దాం అనుకున్నా. అది వాళ్ళ సొంత ఊరైనా లేదంటే బళ్ళారిలో మన వీరేష్ వారి ఇంట్లో అయినా ఏదైనా చెప్దామని అనుకుంటున్నాను. ఒక బాలయ్య బాబు ఫ్యాన్ బాలయ్యతో సినిమా చేసి వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించి బాలయ్య అభిమాని చేసిన సినిమాకి ఒక బాలయ్య అభిమాని డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అయిన వాటితోనే చేయిస్తే బాగుంటుంది. ఇవాళ ఈ ట్రైలర్ లాంచింగ్ అనేసి ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి మన్నేను గోపీచంద్రాన్ని పిలవడం, అన్నయ్య ఇక్కడ రావడం, మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇవ్వడం. ఒకటి, తను అందమే కాదు, అభినయం కాదు, తన మనసు కూడా బంగారు లాంటి మనిషి. నిజంగా మేడం మేము వెళ్ళి అడగంగానే
ఇలాంటి కథ ఒక సాంగ్ మీరు ఒకటి చేయాలి, ట్రైలర్ చూడాలి అని చెప్పంగానే రియల్లీ తెలుగు మనకంటే బాగా మాట్లాడి మేము వస్తున్నాను, మీరు టైం చెప్పండి అని చెప్పేసి ఇట్లా అందరినీ బ్లెస్సింగ్స్ ఇక్కడ రావడము. అట్లే కాకుండా ఈ వేదికకి రాధా మనోహర్ లాంటి గురువరులు, తనికెర్ణ భరణి లాంటి గురువరులు, ఒక దైవ శక్తి, ఒక భగవద్గీతలో కృష్ణార్జునులు ఈ జనరేషన్ లో ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఒక అద్భుతమైన దానికి ఆ గురువరులు వచ్చి ఇక్కడ ఆశీర్వదించడం, ఇంతమంది ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడ వచ్చడమే నిజమైన విజయం. ఇది చిన్న చిత్రం కాదు, కంటెంట్ లో చాలా పెద్ద చిత్రం అవుతుంది. మార్చి 21 తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలి. స్నేహితులు, ముఖ్యంగా ప్రతి స్నేహితుడి సినిమాని చూసి ఇంకొక స్నేహితుడికి సినిమా చూడమని చెప్పేలాగా ఉంటుంది. తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ముఖ్యంగా రావి రాజశేఖర్ తన తల్లి పేరు మీద స్వర్ణ పిక్చర్స్ స్టార్ట్ చేసి వాళ్ళ నాన్నగారు ఆశీస్సులతో మొదలుపెట్టి జర్నీ ఎన్ని అడ్డంకులు వచ్చినా, అడ్డంకులు అనేది ఇండస్ట్రీకి గత 2 years తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చాయి. ఎన్ని వచ్చినా కూడా ఆయన ఫైనల్ టార్గెట్ ఈ చిత్రాన్ని ఆయన అనుకున్నట్లుగా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇది ఈ సినిమాకి వర్క్ చేసిన మన డిఓపి మన ఆనంద్ గారికి, ఎడిటర్ గౌతమ్ నీరూసు గారికి, ముఖ్యంగా మన మధ్య లేకపోయినా ఆయన మనలో ఎప్పుడూ ఉండే సంగీతాన్ని అందించిన కమలాకర్ గారికి, అలాగే అద్భుతంగా పాటలు పాడిన కరీముల్లా గారికి, అద్భుతమైన పాటలు రాసిన మన రాంబాబు గోశాల గారికి, నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక ఫ్రెండ్గా ఈ సినిమా కొద్దిగా నా వరకు నేను హెల్ప్ చేశాను. భవిష్యత్తులో కూడా స్నేహం అంటే కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయడం అని గుర్తు పెట్టుకోండి. అదే నిజమైన స్నేహము. మనకు తోచిన సాయం ఎంతైనా సరే, ఒక ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే మనం అండగా నిలిస్తే ఒక కుటుంబంలో ఒక అన్నగా, బ్రదర్గా మనం కూడా వాళ్ళకి హెల్ప్గా నిలిచినట్లు అవుతుంది. అలాంటి కథతో చాలా రోజుల తర్వాత స్నేహం మీద వస్తున్న సినిమా తప్పకుండా చాలా ఏళ్ళు ఈ సినిమా గుర్తుండిపోతుంది. రాజశేఖర్కి ఇది ఒక మొదలు. తప్పకుండా అతి త్వరలో ఇంకొక చిత్రంతో మనం ముందుకు రావాలని కోరుకుంటున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా పిలవంగానే వచ్చిన మా మల్లినేని గోపిచంద్ అన్నయ్యకి, ఎస్ఆర్ మేడం గారికి, మన రాధా మనోహర్ గారికి, రాజీవ్ కనకాల అన్నయ్య, ముఖ్యంగా రాజీవ్ కనకాల అన్నయ్య అందరికంటే ముందు వచ్చేసారు. ఇవాళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, దాన్ని మార్చేసుకొని ప్రోగ్రామ్ కూడా అందరికంటే ముందు వచ్చేసారు. తనికెళ్ళిన బర్నియాన్ గారి కంటే సినిమాలో ఎంత కమిట్మెంట్ ఉన్నారు, ఇండస్ట్రీలో యాక్టర్స్ ఎంత కమిట్మెంట్ లో ఉన్నారన్న ఒక చిన్న ఉదాహరణ. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరికంటే ముందు వచ్చి వెయిట్ చేసి ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఉండడం అనేది మా గాడ్ ఫాదర్ కనకాల అన్నయ్య గారి బిడ్డ కాబట్టి ఆ కమిట్మెంట్ అట్లనే ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ వేదిక మీద మీ అందరితో మాట్లాడడం నాకు చాలా, తప్పకుండా సినిమా ఫ్రెండ్లీ బ్లాక్ బాస్టర్ మార్చి 21 మనం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ఇంకా ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు సినిమా గురించి. నా ఫస్ట్ సినిమా పటాస్, ఆ సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. విలన్గా చేస్తూ హీరోగా చేశాను. మళ్ళీ పటాస్ తర్వాత ఇంకో సినిమా చేశాను సార్ డైరెక్షన్లో, విన్నర్ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. సార్ అప్పుడు చెప్పారు నాకు ఛాన్స్ ఇస్తారని, ఇప్పటిదాకా కాల్ రాలేదు. సో నాటకం సినిమా టీజర్కి సార్ వచ్చారు. సో అదే సెంటిమెంట్గా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ దీనికి నేను హీరోగా చేశాను, మన అశోక్ గారు చేశారు. అండ్ సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక, అంటే మేము క్యారెక్టర్ లాగా నటించాం కానీ హీరోలం కాదు. ఇది ఒక ఫ్రెండ్షిప్ మూవీ. అండ్ ఈ సినిమా కష్టం నాకు ఒక్కడికి తెలుసు, ఎందుకంటే నేను రాజశేఖర్ చాలా దగ్గర నుంచి చూశాను. నేను ఫస్ట్ స్టోరీ నాకే చెప్పాడు. సో ఆల్మోస్ట్ ఒక నాటకం తర్వాత నుంచి ట్రావెల్ అవుతున్నాము. అండ్ నాకు ఫైల్ ఇచ్చాడు చదువుకోమని, నేను చదివాను. చదివిన తర్వాత ఈ సినిమా మస్తు అవుతుంది, జబర్దస్త్ హిట్ అవుతుంది చెప్పేసిన నేను.
దాని తర్వాత ఇక కాస్టింగ్ గురించి వచ్చింది. ఎవరు పెడితే బాగుంటుంది ఏంటి అంత డీటెయిల్గా మాట్లాడిన తర్వాత అంత సెట్ అయిపోయింది. సినిమా షూటింగ్ జరిగింది. మధ్యలో కొన్ని కష్టాలు అవన్నీ దాటేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అండ్ దీనికి ఇక్కడ దాకా తీసుకొచ్చిన మన జగన్ గారికి, వీరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్యాక్ బోన్గా, చాలా బ్యాక్ బోన్గా స్ట్రాంగ్గా నిలబడి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనిలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ. అండ్ మిగతా విషయాలు సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. నాకు తెలుసు ఈ సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది, మంచి సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ. థ్యాంక్స్. ఎందుకంటే హరి గారు చెప్పారు, కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్పడం నా బాధ్యత అనిపించి వచ్చాను. పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే యూట్యూబ్, ఈ రీల్స్ ఇవన్నీ చేసేవాళ్ళు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మీరు కొంచెం దగ్గరుండి సపోర్ట్ చేసి బాగా రాస్తే ఇది ఇంకా జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి అది ఇంకా రీచ్ చాలా మందికి ఉంటుందని అనిపించి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అలాగే సారీ, మా ఆశీష్ గాంధీ గారు, అలాగే అశోక్ గారు, రండి, ఇద్దరు హీరోలు, వాళ్ళు కొత్తగా వస్తున్నారు. సో మీరందరూ చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని, ఆశీర్వదిస్తారని అనుకుంటూ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఆశీష్ ఫ్రెండ్గా నేనే చేయాలని చెప్పి రాజశేఖర్ మరి పట్టుబట్టి మరి చేయించాడు. సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి 25 రిలీజ్ కాబోతుంది. పెద్ద సక్సెస్ అవ్వాలని, ఇది రాజశేఖర్ కోసం ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.